హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడైనా వీటిని చూసారా? వీటిని తంబకాయలు అంటామండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ అయితే పెట్టండి. ఇవి మార్కెట్లో ఎక్కువగా దొరకవండి. మనం ఇంటి దగ్గర కానీ, మనము పొలాల గట్లకు కానీ, మిరప తోటలలో పొలం గట్లకు కానీ వేసుకుంటారు. ఈ చలికాలం చాలా బాగా కాస్తాయి. తంబకాయల కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. మా సైడ్ ఇప్పుడు మిరప తోటలలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. మనము మట్టికాయలు, చిక్కుడుకాయలు ఎలా చేసుకుంటామో వీటిని కూడా అలాగే చేసుకుంటాము. ఒకసారి నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియో అయితే చూపిస్తున్నాను, చూడండి. ముందుగా తంబకాయలు మొత్తం శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగిన తర్వాత మనము చోలకాయలు ఎలా ఉడకనిచ్చుకుంటామో అలా మెత్తగా ఉప్పు వేసి ఉడకనిచ్చుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలోకి వడగట్టి పెట్టుకోవాలండి. వడగట్టిన తర్వాత మనకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత టమోటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదంటే అది మీ చాయిస్. నేనైతే టమోటా వేయను. కూర కొంచెం పులుపు వస్తుందనే ఉద్దేశంతో టమోటా అయితే వేయను, ఓన్లీ ఉల్లిగడ్డ అయితేనే వేస్తాను. ఇలా మొత్తం ఉల్లిగడ్డ వేగిన తర్వాత మనం ముందుగా ఉడగట్టి పెట్టుకున్న తంబకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు నూనెలోనే వేగితే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న తంబకాయలు వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కొబ్బరి ఎల్లిపాయల పొడి కానీ, పప్పులు కొబ్బరి ఎల్లిపాయల పొడి కానీ వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేనైతే కొబ్బరి, ఎల్లిపాయలు, పప్పుల పొడి అయితే వేసాను. ఇది చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి దొరికితే ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Ba 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 ba.